రాసి పెట్టుకో, మార్వెల్ కంబ్యాక్ ఇవ్వబోతుంది. అలా అంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే ట్రైలర్ ఎగ్జాక్ట్ గా 2 minutes 26 seconds ఉంది. ప్రతి ఒక్క సెకండ్ కి గూస్ పింపుల్స్ బాడీ మొత్తం. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు డికోడెడ్. కనీసం ఎవ్వరూ సరిగ్గా అనుకుని ఉండరు ఈ టైంలో మార్వెల్ ట్రైలర్ ని దింపుద్ది అని. ట్రైలర్ ఫస్ట్ క్లిప్ లోనే ఎక్స్మెన్ రిఫరెన్స్ ని చూడవచ్చు. ఈ కింద పడి ఉన్న బోర్డు మీద ఎగ్జావియర్ స్కూల్ ఫర్ గిఫ్టెడ్ యంగ్స్టర్స్ అని ఉంటుంది. ఎక్స్మెన్ యూనివర్స్ నాశనం అవుతుందని మార్వెల్ ముందే హింట్ ఇచ్చింది ఈ ట్రైలర్ లో. అందుకని చెప్పేసి ఈ ఫస్ట్ క్లిప్ లో ఈ స్కూల్ యొక్క బోర్డు ని చూపించారు. ఈ బోర్డు పైన కింద ఒక అడ్రస్ మెన్షన్ చేసి ఉంది. న్యూయార్క్ సెంటిక్ కొన్ని వార్డ్స్ మాత్రమే అర్థమవుతున్నాయి. నెక్స్ట్ సీన్ లో ప్రొఫెసర్ ఎక్స్ ని చూపిస్తారు. బ్యాక్గ్రౌండ్ లో ఒక వాయిస్ ఓవర్ వస్తుంది. డాక్టర్ డూమ్ ఈస్ అరైవింగ్ అండ్ డిస్టర్బింగ్ అని. ఐ మీన్ అలా రాదు, కానీ దాని మీనింగ్ అదే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ చాలా హిట్ అయింది. ఈ క్లిప్ బ్యాక్గ్రౌండ్ లో ఒక వాయిస్ ఓవర్ వస్తుంది. ఈ రోజు గడవక ముందే మనం ఒక అన్థింకబుల్ డిసిషన్ తీసుకోవాలని అనిపిస్తుంది. నెక్స్ట్ డూమ్ ని చూపిస్తారు. ఆ తర్వాత మార్వెల్ లోగో వస్తుంది. లోగో తర్వాత నెక్స్ట్ సీన్ లో ఇక్కడ అవెంజర్స్ టవర్స్ ని చూపిస్తారు. బట్ ఇక్కడ అవెంజర్స్ లోగోని ఈసారి రెడ్ కలర్ లో కాంబినేషన్ లో చూపించింది. దీని వెనకాల కారణం ఏదో ఉండవచ్చు. బట్ మార్వెల్ ఆల్వేస్ హైడ్స్ హిడెన్ డీటెయిల్స్ ఫర్ ఫ్యాన్స్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో ఒక వాయిస్ ఓవర్ మళ్ళీ వినిపిస్తుంది. అది ఏంటంటే, నేను నా జీవిత కాలంలో చాలా మంది వారియర్స్ తో కలిసి పోరాడాను. మనందరికంటే వాళ్ళు చాలా బలవంతులు, కానీ వాళ్ళు చనిపోయారు. థోర్ ఈ డైలాగ్ ని ఇక్కడ ఉన్న వాళ్ళందరితో చెప్తాడు. ఈ క్లిప్ లో మనం ఫెంటాస్టిక్ 4 మెంబర్స్, థండర్బోల్ట్స్ టీమ్ అండ్ యాంట్మ్యాన్ అండ్ ఫాల్కన్ ని కూడా చూడవచ్చు. నెక్స్ట్ ఈ క్లిప్ లో ఫెంటాస్టిక్ 4 టీమ్ ఒక షిప్ నుంచి బయటకు రావడం చూడవచ్చు. బట్ ఇక్కడ షాకింగ్ విషయం ఏంటి అంటే, వాళ్ళ వెనకాల థార్ కూడా ఉంటాడు. రీడ్ రిచర్డ్స్ అసలు ఎర్త్ కి 616 యూనివర్స్ కి రావడానికి కారణం ఏంటి? ఒకవేళ తనకి అవెంజర్స్ ఎలా తెలుసు, లేకుంటే డాక్టర్ డూమ్ అండ్ ఐరన్ మ్యాన్ అయిన టోనీకి ఏమైనా సంబంధం ఉందని రీడ్ రిచర్డ్స్ ఏమైనా కనిపెట్టాడా? అందుకు ఎర్త్ 6 కి వచ్చాడా, లేదా ఇన్కర్షన్స్ ని ఆపడానికి వచ్చాడా? లెట్స్ సీ ఇన్ ద మూవీ. నెక్స్ట్ క్లిప్ లో నమోర్ సింహాసనం మీద కూర్చొని ఉంటాడు. నమోర్ ముందు షూరి అండ్ తన సైన్యం నిలబడి ఉండటాన్ని చూడవచ్చు. మేబీ షూరి నమోర్ హెల్ప్ కోసం వెళ్లి ఉండవచ్చు. అలాగే ఈ ప్లేస్ లో ఫెంటాస్టిక్ 4 ని అండ్ థండర్ బోల్ట్స్ ని కూడా చూడవచ్చు. నెక్స్ట్ సీన్ లో థోర్ డైరెక్టర్ డూమ్ దగ్గర ల్యాండ్ అవుతాడు. బట్ ఇది ఎర్త్ 616 అయితే కాదు. ఈ సీన్ గుర్తుంచుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఈ సీన్ లో ఈ పేకాట రాయుడు అండ్ ఈ రింగుల రాట్నంగాళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారో ఎవరికి తెలియదు. ఈ సీన్ లో ఒక చేతిలో లోకి యొక్క టీవీ ఐడి కార్డ్ గమనించవచ్చు. ఆ కార్డు మీద మన టీవీ ఫుల్ ఫామ్ టైమ్ వేరియన్స్ అథారిటీ అని మెన్షన్ చేసి ఉండడం చూడవచ్చు. దాని కింద 414620 సంథింగ్ ఎల్స్ ఏదో నెంబర్ ఉంది. అది క్లారిటీగా కనిపించట్లేదు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో మళ్ళీ అదే వాయిస్ ఓవర్ వస్తుంది. ఎవ్రీథింగ్ దే సాక్రిఫైడ్ ఫర్ నథింగ్ ఇఫ్ యూ డు నాట్ స్టాండ్ టుగెదర్. అంటే దీనికి అర్థం ఏంటంటే, మనం కలిసి పోరాడకపోతే వాళ్ళ త్యాగాల యొక్క ఫలితం శూన్యం. నెక్స్ట్ సీన్ లో ఎంబాకు ఫెంటాస్టిక్ 4 లో ఒకడైనా ఈ బండబాబాయ్ గానికి షేక్ హ్యాండ్ ఇస్తాడు. బ్యాక్గ్రౌండ్ లో అదే వీళ్ళ వెనకాల వాటర్ చాలా పెద్ద అలలుగా పొర్లి రావడం చూడవచ్చు. మేబీ ఇది నమోర్ యొక్క దాడి అయి ఉండవచ్చు. అండ్ ఇదే క్లిప్ లో ఈ అమ్మాయి యొక్క షోల్డర్ పైన అవెంజర్స్ లోగోని చూడవచ్చు. నెక్స్ట్ సీన్ లో మిస్టిక్ ని చూడవచ్చు. ఎలెనా బెలోవా అండ్ మిస్టిక్ ఈ క్లిప్ లో పిచ్చ కొట్టుకోవడం చూడవచ్చు. తర్వాత ఈ సీన్ లో ప్రొఫెసర్ ఎక్స్ మ్యాగ్నోట్ ని వాళ్ళకి సహాయం చేయమని రిక్వెస్ట్ చేస్తాడు. సింపుల్ గా చెప్పాలంటే, నువ్వు మాకు కావాలి అని అంటాడు. ఇది ఇలా ఉంటే ఈ సీన్ లో సైక్లోప్స్ తన మోకాల మీద కూర్చుని తన ఐస్ నుంచి లేజర్స్ ని రిలీజ్ చేస్తాడు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఒక భారీ ఆకారం నడుస్తూ వెళ్ళడం చూడవచ్చు. మేబీ ఐ థింక్ దట్స్ యాంట్ మ్యాన్. మీరు అది ఎవరు అనుకుంటున్నారో కమెంట్ చేయండి బ్రోస్. ట్రైలర్ అంతా ఒక ఎత్తు అయితే ఈ లాస్ట్ 2 క్లిప్స్ మాత్రం పిచ్చెక్కించాయి ఒక్కొక్కరికి. ఫస్ట్ క్లిప్ లో థోర్ తన శక్తి మొత్తాన్ని వినియోగించి డూమ్ మీదకి తన గొడ్డల్ని విసురుతాడు. కానీ డూమ్ జస్ట్ తన 2 వేలతో థోర్ యొక్క దాడిని ఆ గొడ్డల్ని ఆపుతాడు. మార్వెల్ పిచ్చితో ఏమి ఈ ట్రైలర్ లో ఈ క్లిప్ ని యాడ్ చేయలేదు. డాక్టర్ డూమ్ ఎంత శక్తివంతుడో చూపించడానికి ట్రైలర్ లో ఈ క్లిప్ ని యాడ్ చేశారు. నేను ఈ సీన్ చూస్తున్నప్పుడు షాక్ అయ్యాను. మరి ఇంత సింపుల్ గా థోర్ గొడ్డలి దాడిని డూమ్ అడ్డుకుంటాడని అస్సలు ఊహించలేదు. ఎందుకంటే థోర్ దాడిని ఆపడం అంత ఈజీ కాదు. ఇన్ఫినిటీ స్టోన్స్ అన్ని కలిగి ఉన్న థానోసే థోర్ దాడిని ఆపలేకపోయాడు. అలాంటిది డాక్టర్ డూమ్ కేవలం జస్ట్ తన 2 వేలతో సింపుల్ గా ఉన్న చోటనే నిలబడి అడ్డుకున్నాడంటే ఇంత శక్తివంతుడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఓకే, ఈ సీన్ తర్వాత లాస్ట్ క్లిప్ ఉంటుంది. వేరే లెవెల్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ వాయిస్ లో ఇలా వస్తుంది. థోర్ ఇలా అంటాడు, వి ఆల్ నీడ్ ఏ మిరాకిల్. ఈ సీన్ లో థోర్ ఎవరినో కలుసుకుంటాడు. అతన్ని చూసి థోర్ ఇంపాసిబుల్ అని అంటాడు. అప్పుడు స్టీవ్ రోజర్స్ ని చూపిస్తారు. అప్పుడు స్టీవ్ చేసి ఆపగానే థోర్ చేతిలో ఉన్న వీళ్ళని స్టీవ్ చేతిలోకి పోతుంది. అప్పుడు స్టీవ్ రోజర్స్ హ్యామర్స్ పట్టుకుని థోర్ వైపు చూసి చిన్న స్మైల్ ఇస్తాడు. స్టీవ్ రోజర్స్ అని అక్కడ మెన్షన్ చేయడానికి రీజన్ ఉంది. ఎందుకంటే తను ఇప్పుడు కెప్టెన్ అమెరికా కాదు. మార్వెల్ కూడా ఈ ఇంటి ఇవ్వడానికి స్టీవ్ ని గడ్డంతో ఒక క్లాసీగా చూపించింది. అండ్ ఇక్కడ స్టీవ్ వెనకాల మనం ఒక పర్సన్ ని గమనించవచ్చు. అతను మేబీ స్టీవ్ రోజర్స్ ని టైం ట్రావెల్ ద్వారా తీసుకుని వచ్చి ఉండవచ్చు. బట్ నో వన్ నోస్ హూ ఇస్ హీ. అంతే, ఇక లాస్ట్ క్లిప్ లో టైటిల్ కార్డ్ పడుద్ది అండ్ టైం స్టార్ట్ అయినట్టు ఇక్కడ ఒక క్లాక్ వైజ్ థీమ్ ని పెట్టారు. ట్రైలర్ ఉంది మామ, ఫ్యాన్స్ కి పండగ అసలు దింపేశారు బొమ్మ. ట్రైలర్ కోసం నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. అందుకే నేను ట్రైలర్ లీక్ అయినా కూడా చూడలేదు ఆ లీక్డ్ ట్రైలర్స్ ని. ఒకవేళ చూసి ఉంటే ఈ వైబ్ ని నేను మిస్ అయ్యేటోని. ట్రైలర్ లోని హిడెన్ డీటెయిల్స్ గురించి ఇంకో వీడియో చేశాను. అప్పటి వరకు బాయ్ అండ్ గుడ్ నైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.